పచ్చి కొబ్బరి పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా లేత కొబ్బరికాయని తీసుకుని దాన్ని ఇలా కొట్టి దీన్ని మనం ముక్కలుగా కోసి మిక్సీలోనే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా తీసుకుని కొబ్బరి కోసుకుని చింతపండు, కొద్దిగా సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేరే ప్లేట్లో తీసుకుని అప్పుడు మన తాలింపు సరుకులు కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి ఆయిల్లో వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ పచ్చడిని దాంట్లో వేసి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి బాగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి కొబ్బరి రెడీ. చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, వేరే ఇడ్లీలోకి కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే, నెక్స్ట్ వీడియోలో